హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మన ఈ ఛానల్లో అయితే మేము ఎక్స్పెరిమెంట్స్తో పాటుగా మా లైఫ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా జరిగినట్లయితే వాటిని కూడా షేర్ అయితే చేసుకుంటూ ఉంటాం మన ఆడియన్స్తోని. సో దాంట్లో భాగంగానే గైస్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే వచ్చింది. సో దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాం. మేము 1 year అవుతుంది ఛానల్ని స్టార్ట్ చేసి, 1 year అండ్ 2-3 months అయితే అయిందనమాట. స్టార్టింగ్లో ఎక్స్పెరిమెంట్స్కి వెళ్ళేటప్పుడు కేవలం ఒక్క బైక్ని యూజ్ చేసేవాళ్ళం అండ్ ఒకే బైక్ పైన వెళ్తుంటే అప్పుడు మన టీం అయితే లేకుండే. అన్నయ్య, నేను అండ్ మా ఇంటి పక్కన ఉండే 2 పిల్లలం కలిసి ఈ ఛానల్ని స్టార్ట్ చేసినాం అండ్ కొన్ని రోజులు అయితే నడిపించినాం. ఆ తర్వాత మన టీం మెంబర్స్ రిక్వైర్మెంట్ వచ్చింది. మతిన్ అండ్ కిట్టు వచ్చేసి జాయిన్ అయితే అయిపోయారు. వీళ్ళు జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒకే బైక్ పైన మనకి ఇబ్బంది అవుతుండే. ఫస్ట్ ఒకళ్ళు వెళ్ళాలి, అక్కడ దించేయాలి, సామాన్లు పెట్టాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంకోళ్ళని తీసుకెళ్ళాలి, ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుండే. తర్వాత 2 బైక్లని యూజ్ అయితే చేసేవాళ్ళం అండ్ ఈవెన్ 2 బైక్స్ని యూజ్ చేసినా సరే చాలాసార్లు మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ కాబట్టి వర్షంలో నానిపోతుండే ఒక్కోసారి అండ్ చాలా ప్రొటెక్ట్ చేసి వాటిని మేము తీసుకెళ్లే వాళ్ళం అండ్ ఇబ్బంది ఉంటుండే. ఎక్స్పెరిమెంట్ ఐటమ్స్ వచ్చేసి తీసుకెళ్లాలన్నా సరే లేదా ఓ రోజు బైక్ ఉండకపోతుండే. ఇలా అయితే ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసినాం. సో ఫైనల్లీ గైస్, మేమైతే ఆఫ్టర్ 1 year తర్వాత ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసినామని చెప్పుకోవాలి. ఎందుకంటే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఈ రేంజ్కి రీచ్ అవుతాం, ఇంత ఛానల్ గ్రో అవుతుంది 1 yearలోనే అని చెప్పేసి. బట్ సక్సెస్ఫుల్లీ మీ సపోర్ట్ వల్ల మేమైతే గైస్ ఫైనల్లీ ఒక కార్ని అయితే బై చేసాం, బ్రాండ్ న్యూ కార్. సో మీరు చూడొచ్చు, యాక్చువల్లీ మనకు ఈ కార్ రిక్వైర్మెంట్ అయితే లేకుండా అన్నమాట మన ఛానల్ కోసం. బట్ అయినా సరే మన దగ్గర ఉన్న కెమెరాస్ని, ఎక్విప్మెంట్ని అండ్ ఎక్స్పెరిమెంట్లో మనం యూజ్ చేసే ఐటమ్స్ని తీసుకెళ్ళడం కోసం ఒక కార్ ఉండాలి, అంతేకాకుండా ఇబ్బంది కలగకూడదని చెప్పేసి మేమైతే ఈ కార్ని బై అయితే చేసాం. అండ్ మీరు అనుకుంటారు కావచ్చు, మీలో చాలామంది ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ పేమెంట్ కూడా రాలేదు, కార్ని ఎలా బై చేశారని చెప్పేసి దీన్ని డౌన్ పేమెంట్లో అయితే తీసుకున్నాం. కొద్దిగా అమౌంట్ అరేంజ్ చేసుకున్నాం, అదే అమౌంట్ని డౌన్ పేమెంట్ లాగా పే చేసి అండ్ కార్ని అయితే బై చేసాం. అండ్ కార్ని బై చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గైస్, మీ సపోర్ట్. ఇన్స్టాల్మెంట్ మేము పే చేయగలము అనేంత సపోర్ట్ మీరు ఇచ్చారు, అంత నమ్మకం మీరు కలిగించారు కాబట్టి మేమైతే కార్ని బై చేసినాం. సో ఈ ఛానల్లో పేమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అదే పేమెంట్లో నుంచి ఇంకాస్త అమౌంట్ని యాడ్ చేసా, ఎలాగో అలా మనం ఇన్స్టాల్మెంట్ అయితే పే చేసుకుందాం. మెయిన్లీ ఈ కార్ని మన ఎక్స్పెరిమెంట్ ఛానల్ కోసం అయితే గైస్ బై అయితే చేసామన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి గైస్ చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఈ కార్ ఏంటో నేనైతే ఇప్పటివరకు మీకు చెప్పలేదు. సో మీరు ఏది అని గెస్ చేస్తున్నారో ఫస్ట్ కామెంట్ చేయండి రివీల్ చేసే ముందే, ఆ తర్వాత దీన్ని అయితే రివీల్ చేద్దాం. అండ్ ఛానల్లో కొత్త వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫటాఫట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫటాఫట్ కార్ ఏంటి అనేది అయితే రివీల్ అయితే చేసేద్దాం. కార్ని రివీల్ చేయడం కోసం అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఆ కార్ వచ్చేసి గైస్ మరేదో కార్ కాదు, 1 2 3 ఉన్నది రాలేదు, పని చేయలేదు. కార్ వచ్చేసి గైస్ మన మారుతి ఆల్టో 800. యాక్చువల్లీ మన ఎక్స్పెరిమెంట్స్ కోసం ఈ కార్ వచ్చేసి మేడ్ అయితే కాలేదు. బట్ మనకు మెయిన్లీ అవసరం ఉన్న కార్ వచ్చేసి ఏంటి అంటే క్యాంపర్ అన్నమాట. అయినా సరే ఈ కార్ని మనం బై చేయడం జరిగింది. మనకు మెయిన్లీ ఎక్స్పెరిమెంట్స్ దగ్గరికి వెళ్ళడం కోసం కావచ్చు, లేదా ఐటమ్స్ని క్యారీ చేయడం కోసం కావచ్చు, మన కెమెరా బ్యాగ్స్ అండ్ ఇంకా ఎక్విప్మెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాటిని తీసుకువెళ్ళడానికి మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ఈ కార్లో వెళ్ళినట్లయితే. సో అందుకోసమే దీని అయితే బై చేస్తాం. మెయిన్లీ వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇన్ కేస్ మన ఎక్విప్మెంట్ని మనం తీసుకొని ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, లాంగ్ డిస్టెన్స్ ఓసారి వీడియో షూట్ చేయడానికి వెళ్తాము. సో అప్పుడు నానిపోకుండా, వర్షంలో తడిసిపోకుండా మనమైతే దీంట్లో ఆరామ్స్ వెళ్ళొచ్చు. సో ఫటాఫట్ ఇప్పుడైతే గైస్ ఈ కార్ను ఒక లుక్ వేసేయండి, ఆ తర్వాత మన కేక్ కట్ చేద్దాం అండ్ సెలబ్రేషన్స్ అయితే వేసుకుందాం. Bitch, I got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back, tell me I'm garbage. I'm going through something, that's why I ain't calling. Phone and progression, it's all that I wanted. The phone and affection, I summon and dub it. Cause bitch, I got problems on problems on problems on problems on problems on problems I solve them. I run through the money, the pressure be calling. Left on my blessings, I feel like I'm falling. The birdie is back.
బయట వచ్చేసి ఎలా ఉందో కార్ ఎక్స్టీరియర్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు లోపల ఇంటీరియర్ అండ్ ఫీచర్స్ ఏవే ఉన్నాయో మీకు అయితే చూపిస్తా. సో లోపలికి అయితే వచ్చేస్తున్నా. అండ్ కార్ అయితే చాలా చిన్నగా ఉన్నది. అండ్ లోపలికి రాగానే ఫస్ట్ మన గణపతి ఒక విగ్రహం అయితే పెట్టించినాము. సో కంపల్సరీ ఉండాలి కాబట్టి కార్లో పెట్టించినాం. మనం తీసుకున్న మోడల్ ఏంటిదంటే ఆల్టో మారుతి 800 VXI ప్లస్ అనమాట, టాప్ మోడల్. సో అందుకోసం మనకు దీంట్లో ఒక డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మెయిన్ పెట్టించడానికి రీజన్ మనకు డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఒక రియర్ కెమెరా సెట్ చేపియాలి. అదే పర్పస్లో మనం ఈ వేరియంట్ అయితే తీసుకున్నాం. వేరే వాటిలో ఇది రాదు, ఓన్లీ ఈ మోడల్ అనే వస్తుంది. అందుకోసం ఇదైతే తీసుకున్నాము. అండ్ స్టీరింగ్లో మనకు ఇన్బిల్ట్ స్టీరింగ్లోనే మనకు వాల్యూమ్ని అప్ డౌన్ చేయడం కోసం కావచ్చు, కాల్ని లిఫ్ట్ చేయడం కోసం కావచ్చు, అవన్నీ బటన్స్ ఉంటాయి కదా. సో దీంట్లో అటువంటి ఫీచర్స్ అయితే ఏం లేవు, చిన్న కార్ కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు స్పీడోమీటర్ ఒక్కటే వస్తుందన్నమాట. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాం అనేది కనబడుతుంటుంది కదా. అది ఒక్కటి మాత్రమే వచ్చింది, వేరే ఏం దీంట్లో అయితే రాలేదు. అండ్ వైపర్ ఇక్కడ సైడ్ హెడ్ లైట్స్ ప్లస్ ఇండికేటర్స్ కంట్రోల్ నార్మల్గా యాజ్ ఇట్ ఈస్ వేరే కార్లో ఉన్నట్టే ఉన్నాయి. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏసీ ఉంది. ఏసీ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ సైడ్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకే వస్తుంది అనుకుంటా. ఓన్లీ 2 ఉన్నాయి, మధ్యలో ఉంటుంది కదా వేరే కార్లకు. సో మధ్యలో అయితే మనకి ఇవ్వలేదు ఫీచర్, ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకటి ఇలా హెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఆ తర్వాత మిర్రర్స్ అండ్ ఆటో లాకింగ్ సిస్టమ్. ఫ్రంట్ సైడ్ ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో, ఈ ఫ్రంట్ డోర్లో మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇవి కేవలం పవర్ విండోస్ అనమాట. అంటే మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు, పైనకి కింది కననికి ఆపరేటింగ్ ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్లో ఏవైతే విండోస్ ఉన్నాయో అవిటిని తింపుడే, మనము తింపితే మీది పోతుంది అండ్ తింపితే కిందికి వస్తుంది. సో అదే సిస్టమ్ అనమాట. అండ్ ఆటో లాకింగ్ డోర్ని లాక్ చేయడం కూడా మనకి గివి సిస్టమే, పాత కార్లలో ఉంటుంది కదా, సేమ్ అదే సిస్టమ్. పైన కంటే అన్లాకింగ్ అండ్ లాక్ వేస్తే కింది కంటే లాకింగ్. మిర్రర్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నా కానీ ఇది మనకు మాన్యువల్గానే చేసుకోవాలి. మనకు అదైతే లేదన్నమాట, ఆటోమేటిక్ ఫీచర్ అయితే లేదు. ఈ ఫీచర్స్ అయితే మనకి కార్లో ఉన్నాయి. సో లోపల నుంచి చూస్తే ఇలా అయితే ఉంది. దీంట్లో ఇంకా చాలా మనం ఐటమ్స్ వేపియాలి. అండ్ గ్యాప్ మీరు చూడొచ్చు చాలా తక్కువ ఉన్నది, మొత్తం మీరు కూడా ఉన్నట్టున్నా అనమాట. ఏదో చిన్న ఆటోలో కూర్చొని పోతాం కదా, సేమ్ అట్నే అనిపిస్తుంది దీంట్లో కూర్చుంటే, అంత కంజెస్టెడ్ ఏరియా అవుతుందన్నమాట. అండ్ ఇంకోటి మీకు ఇంట్రెస్టింగ్ ఫీచర్ చూపిస్తా, అది మనకు బ్యాక్ సైడ్ డిక్కీలో అయితే ఉంది. అదేంటంటే మనం ఈవెన్ పెద్ద పెద్ద కార్లు కొన్నా సరే కొన్ని కార్లలో ఈ ఫీచర్ ఉండదు. అదేం ఫీచర్ అంటే మీరు చూడవచ్చు, ఇగో హైడ్రాలిక్స్ లిఫ్టింగ్ అయితే ఉందన్నమాట. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే మనకు క్లోజ్ చేయనీకి ఉందో దీన్ని హైడ్రాలిక్స్తో ఆటంతో అవే లేపుతాయి. మన పాత మోడల్ కార్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఈవెన్ 2021 కార్స్లో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్లలో ఈ ఫీచర్ అయితే లేదు. మనం ఏదైనా తీసి లావట్టుకోవాలి, మళ్ళీ పెట్టాలి. సో బూట్ స్పేస్ మీరు చూడొచ్చు, మనం ఏదైనా లగేజ్ పెట్టుకోనికి మన ఎక్స్పెరిమెంట్ ఐటమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మన బ్యాగులు, అంతేకాకుండా స్టాండ్స్, ట్రైపోర్డ్స్, లైట్స్ అండ్ బ్యాటరీస్ అవన్నీ ఆరామ్సే క్యారీ చేయొచ్చు. ప్లస్ 4 వెళ్ళొచ్చు. మనం ఒక టేబుల్ తీసుకపోతేనే కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది, మిగిలిన అన్నిటిని క్యారీ చేయడానికి ఓకే. దీనిపైన ఒక క్యారియర్ సెట్ చేయాలి. సో అప్పుడు దానిపైన మనము మన టేబుల్ని అయితే వేసుకొని పోవచ్చు. అండ్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మనం కొన్న వాళ్ళు షోరూమ్ వాళ్ళు అక్కడనే కేక్ గోయిరి అని అయితే అన్నారన్నమాట. బట్ మేమైతే రిఫ్యూజ్ చేసినాం. మా సబ్స్క్రైబర్స్ మాకు ఇంపార్టెంట్, మేము వాళ్ళతోనే వీడియోలనే కేక్ కోయాలని చెప్పేసి కేక్ని ఇక్కడికే తీసుకొచ్చినాము. సో ఇప్పుడైతే ఫటాఫట్ కేక్ కోసి సెలబ్రేషన్స్ అయితే వేసుకుందాం. గైస్ ఇప్పటిదాకా నా ఫీలింగ్స్ అండ్ నేను ఏం అనుకుంటున్నా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఒకసారి మన టీం వాళ్ళు అందరూ ఏదో మీతో కొన్ని మాటలు చెప్పుదామని అనుకుంటారు. సో ఫటాఫట్ కానీ గైస్, నేను మొదటిసారి టీంలో జాయిన్ అయినప్పుడు ఏం లేకుండే, అసలు చాలా ఇబ్బంది అవుతుండే. వర్షం పడేటప్పుడు, లేకపోతే ఏదన్నా హెవీ సామాన్ ఉన్నప్పుడు, క్యాంపింగ్ అప్పుడు సామాన్ ఉంటాయి కదా, చాలా సామాన్ ఉంటాయి, అవి తీసుకోనికి రాకుండే. మొత్తం ఒక 10-20 సార్లు తిరుగుడు అవుతుండే అటు ఇటు బైక్ల మీద. ఇప్పుడైతే కార్ వచ్చింది కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా అన్నీ ఒకటేసారి వెళ్ళిపోతాయి. ప్లస్ మంచిగా వాన పడ్డా ఏం కాకుండా హెల్త్గా మంచిగానే ఉంటుంది. సో అంతా మీ సపోర్ట్ వల్లనే చాలా అంటే చాలా గ్రో చేసిర్రు. సో థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీకు మా ముగ్గురు అన్నలకు కంగ్రాచులేషన్స్. కార్ అయితే బాగానే ఉంది, నాకైతే మంచిగానే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లలో చెప్పండి. ఈ కార్ కొనడం మా ఫస్ట్ గోల్, దీన్ని అయితే అచీవ్ చేసేసినాం. ఇలాంటి గోల్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటిని అచీవ్ చేయాలంటే మీ సపోర్ట్ ఇలాగే ఎప్పటికి ఉండాలని కోరుకుంటూ నేను మీ కిట్టు. బాయ్ బాయ్. సో మనం కార్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటిదంటే, మనం బండ్ల మీద పోయేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి సాయి ఆల్రెడీ చెప్పేసిండు. మెయిన్ పాయింట్ అదే అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని
మాన్యువల్గా ఎటైనా తీసుకోవాలన్నా కానీ మన సామాన్ మొత్తం అలా పెట్టుకొని పోవచ్చు. మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇందులో మనకు ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మనం కొద్దిగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో అసలు మేము ఈ కార్ తీసుకుందామని షోరూమ్ పోలేదు. లో కాస్ట్ అంటే ఒక తక్కువలో ఎంత తక్కువ బడ్జెట్లో కార్ తీసుకోవాలంటే అంత తక్కువలో తీసుకుందాం అన్నట్టుగా షోరూమ్కి అయితే పోయినాం. కానీ లాస్ట్ దాంట్లో హై అండ్ మోడల్ అయితే తీసుకున్నాం. దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే సాయి ఇంతకుముందు మీకు చెప్పింది కదా, స్క్రీన్ అయితే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, అంతా మనకు బాగుంటుంది అని చెప్పేసి ఆ పర్పస్లో అయితే తీసుకున్నాం. సో ఓవరాల్గా వచ్చేసి అంతా బాగానే జరిగింది, చాలా బాగుంది. సో ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి, ఇలాగే మనం ఎదుగుతూ వెళ్ళాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి ఏంటంటే మహేంద్ర క్యాంపర్. ఆ క్యాంపర్ అంటే ఏంటంటే మనకి వెనక లగేజ్ పెట్టుకొని ఉంటుంది. మనకి ఎక్స్పెరిమెంట్ ఛానల్ అంటే ఏంటంటే వెనక మనకు సామాన్ ఎక్కువ ఉంటుంది. ఎటైనా తీసుకోవడం ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేసుకుని పోదామన్నా సరే సామాన్ ఉంటుంది, ఏ వీడియోలో అయినా సరే. ఇప్పుడు ఈ కార్ వీడియో షూట్ చేయడానికి వచ్చిన దీనికి కూడా మనకు ఒక టేబుల్, 2-3 బ్యాగులు, మేము 4 పర్సన్స్, మొత్తం కార్ నిండిపోయింది. ఆ టేబుల్ తీసుకురావడానికి కూడా ఇబ్బంది అయింది. సో నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి మహేంద్ర క్యాంపర్ అన్నమాట. సో ఆ గోల్ని కూడా అచీవ్ చేయడానికి మీ సపోర్ట్ ఇదే విధంగా ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వితిన్ 1 మిలియన్ లోపలనే తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద వీడియోలు చేసేది ఉంది. ఈ చిన్న వీడియోలతోటి ఇక ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా వేరే లెవెల్ వీడియోస్ అయితే వస్తాయి. ఆ వేరే లెవెల్ వీడియోస్ రావాలంటే ఇది సరిపోదు. వేరే లెవెల్ వీడియోలు అన్నాడు కదా అని నేనైతే ఎంటర్ అయిపోయిన ఫ్రేమ్లకు. వేరే లెవెల్ వీడియోస్ ఏంటి అంటే ఈ మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ మిడ్ దాకా నార్మల్ మీరు డే టు డే ఏ వీడియోస్ చూస్తారో ఆ వీడియోస్ అయితే వస్తాయి. మేబీ ఆ తర్వాత మన ఛానల్ ఒక బ్రేక్ అయితే పడుతుంది. అంటే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ కావు. 3 డేస్కి ఒకటి, 4 డేస్కి ఒకటి, లేదా 2 డేస్కి ఒకటి, ఈ విధంగా వీక్లీ 4 వీడియోస్ అన్న ప్లాన్ అయితే చేస్తున్నాము. సో అప్పుడు ఆ బ్రేక్ తర్వాత ఏవైతే ఎక్స్పెరిమెంట్లు రాబోతున్నాయో అవి వచ్చేసి గైస్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లోనే రాబోతున్నాయి. ఇప్పటివరకు తెలుగులో లేవు. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు ఆపేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ లెవెల్ ఇక కార్లు వలగొట్టుడు, బండ్లు వలగొట్టుడు, మొత్తం గుద్దుకునుడు, అన్ని గవే ఎక్స్పెరిమెంట్లు ఘోరంగా కిట్టును లావట్టి ఎత్తేద్దాం ట్రైన్తోనే. సో సూపర్ కంటెంట్ అయితే ఇక ముందు రాబోతుంది కాబట్టి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫటాఫట్ ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం. కేక్ అయితే కట్ చేసేద్దాం. ఓకే చేద్దాం. దీని మీద కంగ్రాచులేషన్స్ అని అయితే రాసి ఉంది, మీరు చూడొచ్చు. కంగ్రాచులేషన్స్. సెలబ్రేషన్. ముక్కలాగా పోయింది అంతా. చలో కమాన్ గాయస్, అందరూ బట్టరే. చలో బట్టరే, మంచిగా చేయర్రి. అందరి హస్తం ఉన్నది దీని వెనకాల. ఇట్స్ కట్టింగ్ టైం. రావు సబ్స్క్రైబర్ ఒక్కొక్కరు నోరు తెరవాలి ఇప్పుడు. కేక్ అయితే తినూరి ఫస్ట్ మీకే. దూరం పెట్టానా? చలో కామెంట్ చేయండి ఎలా ఉందో. చాలా కార్ కూడా పెట్టేసి పెద్ద పెట్టినది కొద్ది కాదు, పెద్దనే పెట్టినా. చాలా కారు కేక్ పెడుతున్నాం ఫస్ట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. రుద్దుకోకూరే, ఘోరం, ఇంకా ఘోరం అవుతుంది. మతిన్ తిన్. నాకు చెర్రీ ఆన్ ద టాప్. సో ఫైనల్లీ గైస్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పుకోవచ్చు. 4 వీలర్ తీసుకోవాలని అనుకున్నాం, ఫైనల్లీ బై అయితే చేసినాము. మీ సపోర్ట్ వల్ల అయితే సాధ్యమైంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ కార్తో ఏమేమి ఎక్స్పెరిమెంట్లు షూట్ చేయమంటారో కామెంట్ అయితే చేయండి. అంటే పలగొట్టడం, దీని మీద రోడ్లో ఎక్కించడం అలాంటివి కాదు, కానీ దీంతోని ఏం ఎక్స్పెరిమెంట్లు చేయమంటారో కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా చేద్దాం. అండ్ ఇంకా మనం త్వరలోనే ఇంకొక పెద్ద కార్ని అయితే తీసుకోవాలి. మీ సపోర్ట్ ఇంకా పెరగాలి. అది తీసుకోని అంటే చెప్పాను కదా, మహీంద్రా క్యాంపర్ అయితే మనకు అవసరం ఉన్న కారు, మెయిన్ మన ఎక్స్పెరిమెంట్కి సూట్ అయ్యే కార్ అది. మీరు సపోర్ట్ బాగా ఉండి అండ్ మనం ఛానల్ ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే నెక్స్ట్ మనం దాన్ని అయితే బై చేద్దాం. వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.